Dear friends, welcome to Biblical Parivartana once again. దేవుని ప్రేమ ఇదిగో డివోషన్స్కి ఈ దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం రోమన్స్ 1 ఆగస్టు 11కి చెందినటువంటి వాక్య భాగం. రోమన్స్ పత్రిక అంటే చాలామందికి ఆసక్తి. మరి ఉపోద్ఘాతం అయిన తర్వాత ఏం చెబుతున్నాడు, దేవుని ఉగ్రత గురించి చెబుతున్నాడు. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అంటే దేవుని ప్రేమకు ఉన్నటువంటి కోణాలు, దేవుని ఉగ్రతకు కూడా అన్ని కోణాలు ఉన్నాయా అని మీకు తెలుసా? దేవుని ప్రేమకు 5 కోణాలని చెప్పాను కదా. మరి అదేవిధంగా దీనికి కూడా అనేక కోణాలు ఉన్నాయి. దీనికి ముందు మనం దీని డీటెయిల్స్ చెప్పకముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. రోమా 1లో మరి మనం కొన్ని వచనాలు చదువుకుందాం, అన్నీ కాదు. అది ఏంటి అని అంటే 18 నుండి 24 వరకు చదువుకుందాం. 18 తర్వాత 1వ అధ్యాయం 18 నుండి. ఇది దేవుని ఉగ్రతను, కోపాన్ని, కోపం సినానిమస్గా వాడారు. ఒకవేళ దానిలో ఇంకా న్యూయాన్స్ ఏదన్నా కావాలనుకుంటే, కోపము అంటే ఆ గ్రీక్ మాట ఆర్గే, ఆగ్రహం అనేటువంటి మాట ఆర్గే నుండి వచ్చింది. మళ్ళీ రెండోది ఏంటంటే థొమస్, అంటే వాడికి తామసం రా అని అంటాం కదా, అది థొమస్ అనేటువంటి మాట నుండి వచ్చింది. కానీ ఎక్కువ భాగం ఈ పర్యాయ పదాలుగా వాడబడినాయి అన్నమాట. మరి దేవునికి కోపం ఉంటుందా? దేవునికి కోపం ఉంటుంది, కానీ దేవుడు కోపిష్టి అని అనకూడదు. ఎందువల్లంటే దేవుని యొక్క కోపం దేవుని యొక్క పవిత్రతను బట్టి వస్తుంది అన్నమాట. దేవుడు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గుడ్, అది ఆయన క్యారెక్టర్. దేవుడు పరిశుద్ధుడు, అది ఆయన క్యారెక్టర్. పరిశుద్ధుడు కాబట్టి పాపులు అంటే ఆయనకి కోపం. మరి పాపులు అంటే దేవుడు పాపుల్ని ప్రేమిస్తున్నాడా, లేకపోతే పాపుల ఎడల కోపమా? రెండూ ఉన్నాయి. ఆయన ప్రేమని నిజంగా అర్థం చేసుకోవాలి అంటే దేవుని కోపాన్ని, ఉగ్రతను, పరిశుద్ధతను మనం అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయంలో ఇది మనం చూస్తాం. దేవుని యొక్క ఉగ్రతను, కోపాన్ని చూస్తాం. 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. ఎందుకనగా దేవుని గురించి శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుతున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుని యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి. 28 వరకు చదువుకుందాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను
పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించరు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించరు. వారి స్త్రీలు సైతము స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. ఓకే, దేవుని యొక్క ఉగ్రత అని అనుకున్నాం కదా. దేవుని యొక్క ఉగ్రత ఏంటి అని అంటే, నేను ముందు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కార్సన్ గారు రాసినటువంటి నోట్స్ చదువుతాను. ఇక్కడ దేవుని యొక్క కోపాన్ని బట్టి నోవహు ప్రళయం వచ్చింది కదా. అది మానవాళ్ళంతా కూడాను అది తుడిచివేయబడింది. తర్వాత తన ప్రజలను, దేవుని యొక్క ప్రజలను మరి సరిదిద్దటానికి దేవుడు శిక్షించాడు వాళ్ళని. దేవుని కోపాన్ని బట్టి ఆయన శిక్షించాడు. ఓకే, శిక్షించను. ఇంకా వేరే విధంగా తన ప్రజలను కొన్నిసార్లు సరిదిద్దటానికి చేస్తాడు, శిక్షిస్తాడు. కొన్నిసార్లు బోధించటానికి, కొన్ని లెసన్స్ని టీచ్ చేయటానికి దేవుడు శిక్షిస్తాడు. దానిలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆకాను మరి దొంగిలించి ఆయన ఈ పితములైనటువంటి వాటిని అంటుకోకూడదని చెప్పినప్పుడు ఆకాను కుటుంబానికి తెలిసే కొన్ని బబిలోను అంటే ఫారిన్ గుడ్స్ లాగా బబిలోను వస్త్రాలు వాటిని దాచిపెట్టాడు. మరి వెండిని దాచిపెట్టాడు, ఆ టెంట్లో దాచిపెట్టాడు. అందువలన దేవుడు ఆయన్ని శిక్షించి భూమి తెరుచుకుంది, దానిలో వాళ్ళు పాతిపెట్టబడ్డారు. అది మనకి తెలిసినటువంటి విషయమే. హాయ్ అనేటువంటి ప్రాంతంలో. అందువలన వాళ్ళు అక్కడ ఇశ్రాయేలీయులు ఓడిపోయిన దాన్ని బట్టి వాళ్ళు ఆశ్చర్యపడి ఎందుకు ఇది ఈ విధంగా జరిగిందని రీసెర్చ్ చేస్తే ఆకాను చేసినటువంటి పాపం బయటపడింది. ఓకే, అప్పుడు అందరూ భయపడ్డారు. దేవుడు అంటే ఏదో చులకనగా తీసుకోకూడదు అని వాళ్ళు నేర్చుకున్నారు. దేవుడు ఆ విధంగా శిక్షను బట్టి నేర్పించాడు, బోధించాడు. మరి కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఒక విధంగా ఓపిక పట్టుకుని ఉంటాడు. దేవుని యొక్క ఓపిక ఆయన కృపను వ్యక్తపరుచుద్ది. ఓకే, సెకండ్ కమింగ్ అప్పుడు వచ్చినప్పుడు జడ్జిమెంట్ ఉంటుంది కదా. అందువలన జడ్జిమెంట్ చేయటానికి, వాళ్ళని శిక్షించటానికి దేవుడు ఆతృతపడి మరి ఆయన రాలేదు. కాబట్టి సెకండ్ కమింగ్ని పేతురు ఆ విధంగా చెబుతాడనమాట. దేవుని యొక్క ఓపిక, సహనం, దాన్ని బట్టి ఆయన ఎంత కృపామయుడో మనకి తెలుస్తుంది. కానీ దేవుని యొక్క ఉగ్రత ఓకే మనుషుల మీద ఉంటుంది. ఎవరు మనుషులు అని అంటే, తన స్వరూపంలో చేయబడినటువంటి వ్యక్తులు. సృష్టి అంతా వేరు, మానవుడు వేరు.
ఆదాము అవ్వలు వేరు, తన స్వరూపంలో వాళ్ళని చేసాడన్నమాట. అంటే మనం ఏమనుకోవాలంటే ఆ ఇంటి పేరు పెట్టుకున్నట్టుగా, ఫలానా ఆయన ఇంటి పేరు, ఆ ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు ఏదైనా చేస్తే మిగిలినటువంటి వాళ్ళు అదే ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళకి ఎంత రోషం ఉంటుంది. మంచి ఉంటే ఘనత వస్తుంది మంచి చేస్తే, ఎందుకంటే అదే ఇంటి పేరు కలిగినటువంటి వాడు. అలాంటి ఐడియా అన్నమాట. దేవుని స్వరూపంలో చేసి తనకు ప్రతిబింబంగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని అనుసరించాలనేటువంటి ఉద్దేశంతో, ఆయనకి రిప్రజెంటేటివ్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తన స్వరూపంలో మానవుని చేస్తే వాళ్ళు ఏం చేశారు? దేవుని ధిక్కరించారు. దేవుని ధిక్కరించారు కాబట్టి వాళ్ళు శాపానికి గురయ్యారు. అంతేకాదు వాళ్ళ యొక్క స్వభావం కూడా మారింది. వక్రబుద్ధి కలిగినటువంటి వాళ్ళు అయ్యారన్నమాట. అలాంటి వక్రబుద్ధి కలిగినటువంటి తన స్వరూపంలో చేయబడినటువంటి సృష్టిని ఏం చేస్తాడు ఆయన? అంతకుముందు అయితే ఆయన శిక్షించాడు. ఇక్కడ ఆయన శిక్ష ఎలాంటిది అని అంటే, ఆయన వదిలేసేస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని వదిలేసేస్తాడన్నమాట. ఇక ఆ విధంగా కోపాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ తీరుల్లో దేవుడు తన యొక్క కోపాన్ని వ్యక్తపరుచుకున్నాడు. ఇక చివరికి తన ఉగ్రత, తన కోపం ఎక్కడ పరచబడుద్ది? నరకంలో. ప్రకటన 14:6 నుండి తర్వాత చదువుకుందాం. అది అట్లా ప్రత్యక్షం అవుతుందన్నమాట. ఇక ఇప్పుడు పౌలు దగ్గరికి వద్దాం. పౌలు కూడాను ఒకే విధంగా కాదు, ఆయన దేవుని యొక్క ఉగ్రతని 1వ అధ్యాయంలో వెల్లడిపరిచాడు. దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటుందో అది చూద్దాం మనం. కానీ మరి ఆయన పత్రికల్లో కూడాను వేరు విధాలుగా దేవుని ఉగ్రతను పౌలే ఒకే విధంగా కాదు, అనేక విధాలుగా దేవుని యొక్క ఉగ్రతను వివరించాడు. ఓకే, ఇక్కడ ఏంటి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? దేవుని ఉగ్రతను గురించి ఏం చెప్పాడు అని అంటే, 2 విధాలుగా. అవినీతికి, అన్గాడ్లీనెస్ అంటే అవినీతి, మనం 18వ వచనం ఆ విధంగా మనం మొదలెట్టుకున్నాం. దేవుని యొక్క ఉగ్రత అవినీతికి వ్యతిరేకంగా ప్రత్యక్షమైంది. అదొకటి. మరలా 24 నుండి 28 మనం అక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుడు గేవ్ దెమ్ అప్ అంటే వదిలిపెట్టాడు అని అన్నాం కదా. ఇంకా అంతకంటే సీరియస్ ఏంటంటే, వదిలిపెట్టడం కాదు. వదిలిపెట్టడం అంటే ఓకే ఐఎమ్ డన్ అని వదిలిపెట్టడం. ఇక్కడ వదిలిపెట్టడం కంటే ఇంకా సీరియస్ ఏంటి అని అంటే, ఈ గాడ్ గివ్స్ దెమ్ ఓవర్ అంటే ఇది తప్పకుండా నువ్వు చేయాలి. వదిలిపెట్టడం కాదు, ఇది తప్పకుండా చేయాలి. ఏం చేయాలి? పాపం చేయాలి. అంటే దేవుని యొక్క ఉగ్రత ఎట్లా ప్రత్యక్షమైంది? పాపంలో మనం చేసేటువంటి పాపంలోనే. దేవుని చెప్పింది వినకపోతే, దేవుడు చేసినటువంటి మనుషులు చేసేటువంటి పాపం ద్వారానే ఆయన యొక్క ఉగ్రత ప్రత్యక్షమైంది. సో అగెన్స్ట్ ఆల్ అన్గాడ్లీనెస్ అదొకటి. దేవుని యొక్క ఉగ్రత ఇన్ సచ్ సిన్స్, అలాంటి పాపంలోనే ఇక ఆ పాపంలోనే దేవుని యొక్క ఉగ్రత ప్రత్యక్షమైంది. అది
24లో ఏంటంటే గాడ్ గేవ్ దెమ్ ఓవర్, నువ్వు చెయ్యాలి అని అన్నాడు. దేనికి చెయ్యాలి? ఏం చేయాలి? షేమ్ఫుల్ లస్ 26లో ఉంటుంది. తర్వాత డిప్రేవ్డ్ మైండ్, మనసు కూడా చెడిపోద్ది, పిచ్చోడైపోతాడు, డిప్రెస్డ్ అయిపోతాడు, సరిగా ఆలోచించలేడు. అదంతా కూడాను దేవుని యొక్క తీర్పు. దేవుడు చెప్పింది పదే పదే చెప్పిన దాన్ని పదే పదే తిరస్కరిస్తే వచ్చేటువంటి దేవుని యొక్క ఉగ్రత ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ నువ్వు పాపం చెయ్యి, నీ మనసు అట్లా పాడైపోద్ది. అంటే పాపంలోనే ఆయన యొక్క ఉగ్రత ప్రత్యక్షమవుతుంది, బయలుపడుతుంది అని మనం నేర్చుకుందాం. దాన్నే మరి ఆయన ఏ విధంగా చెబుతాడో మనం చూద్దాం. లేఖనాలను అనుసరించి ఏ విధంగా ప్రత్యక్షమవుతుంది అంటే, రోమాపత్రిక 1వ అధ్యాయం అంతా మనం చూడలేదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 18 నుండి 28 వరకు దేవుని యొక్క ఉగ్రతను బట్టి ఆ సెక్షన్లో ఏమి నేర్చుకుంటున్నాం, అది ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రత ప్రక్షిప్తం అవుతుంది, దానికి ఎన్ని కోణాలు ఉన్నాయి అని చెప్పాను. ఈ ప్రశ్నకు సంక్షిప్త సమాధానం ఉండదు. ఎందువలనంటే అపారమైన పరిస్థితుల శ్రేణిపై ఆయన కోపం ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనేకమైనటువంటి సమాధానాలు దానికి ఉంటాయి. ఎందుకంటే ఆ పరిస్థితులు వేరే వేరే పరిస్థితుల్లో వేరే వేరే విధంగా దేవుడు తన ఉగ్రతను బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి ఒక సింపుల్గా మన సమాధానం ఇవ్వలేము. నోవహు ప్రళయం ద్వారా దేవుని ఉగ్రత దాదాపు మానవాళి అంతటిని తుడిచివేశాడు. దాదాపు అంటే ఇక 8 మందిని తప్ప అందరూ మానవాళి అంతా ఖతమైపోయారు, తుడిచివేయబడ్డారు, నాశనం అయ్యారు. అనేకముగా కొన్నిసార్లు దేవుని యొక్క ఉగ్రత ఎట్లా బయలుపడుతుంది. కొన్నిసార్లు తన నిబంధన ప్రజలను, మరి పాత నిబంధనలో వాళ్ళు నిబంధన ప్రజలే కదా, మరి క్రొత్త నిబంధనలో కూడా ఉన్నారు నిబంధన ప్రజలు, వాళ్ళని సరిదిద్దటానికి దేవుడు వారిని శిక్షిస్తాడు. మరి కొన్నిసార్లు ఆ శిక్ష తక్షణమే జరుగుద్ది, వెంటనే జరుగుద్ది. ఎందుకు? కనీసం అప్పుడు అది బోధనాత్మకంగా ఉండటానికి, టీచింగ్ వాల్యూ ఉండటానికి. అప్పుడు ఆకాను యొక్క వెండి చక్కటి బబులోను వస్త్రములను దొంగిలించిన తదుపరి హాయి వద్ద ఆయన ప్రజలు ఓటమికి గురయ్యారన్నట్లుగా అదొక ఎగ్జాంపుల్ అన్నమాట. మరికొన్నిసార్లు తన ఓరిమిని బట్టి, సహనాన్ని బట్టి ఒక స్థాయిలో ఆయన తన కృపను వ్యక్తపరుచుకున్నప్పటికీ మరొక స్థాయిలో ఆయన స్వరూపంలో సృజింపబడిన వక్రబుద్ధిని బట్టి వారి ఇష్టమునకు వదిలిపెడతాడు దేవుడు. అది శిక్ష. ఆయన యొక్క ఉగ్రతను ఆ విధంగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు, ఆ విధంగా శిక్షిస్తూ ప్రత్యక్షపరచుకుంటున్నాడు తన ఉగ్రతను. ఇక చిట్ట చివరకు దేవుని యొక్క ఉగ్రత నరకములో వ్యక్తమవుతుంది. ప్రకటన 14:6 చదువుకుందాం. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని. అప్పుడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తెలుసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను కనుక
ఆకాశమును భూమిని సముద్రమును జలదారుల జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో మహా ఉద్రేకముతో అని కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించి ఈ మహాబబులోను కూలిపోయాను అని చెప్పాను. ఇక్కడ మహాబబులోను అంటే బబులోను ప్రకటన గ్రంథంలో సంఘాన్ని హింసిస్తున్నటువంటి రోమా సామ్రాజ్యానికి గుర్తు, ఒక చిహ్న రూపంలో. ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పటికి ఈ బబులోను కుగ్రామంగా ఉంది. ఓకే, కానీ బబులోను అనేది ఒక ఊత పదం అయింది పాపానికి, పాపలోకానికి. పాపలోకం అంటే ఆర్గనైజ్డ్, ఏదో జస్ట్ అడపా స్పొరాడిక్గా వాళ్ళు ఇండివిజువల్గా దేవునికి వ్యతిరేకం చేసింది కాదు. వాళ్ళందరూ కలుసుకుని ఆర్గనైజ్డ్గా. ఇక్కడ బబులోను గోపురం కదా, బబులోను గోపురం సరే. కాబట్టి 11వ అధ్యాయంలోనే బబులోను అంటే అది ఊత పదంలాగా తయారైందన్నమాట. అంటే ద హోల్ వరల్డ్ దట్ ఈజ్ సెటప్ అగెన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి ఆర్గనైజ్డ్ లోకం అది. కాబట్టి అక్కడ బబులోను అంటే బబులోను కూలిపోయాను అంటే అప్పుడు బబులోను, అంతకుముందు అషూరు, తర్వాత రోమా. ఓకే, తర్వాత ఇక వేరే ఎవరైతే దేవుని యొక్క సంఘానికి దేవుని యొక్క సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తారో, ఆర్గనైజ్డ్గా పనిచేస్తారో వాళ్ళందరూ బబులోనుతో సమానం. ఓకే, అది గమనించుకోండి. ఆ విధంగా ప్రకటన గ్రంథంలో అలాంటి కీలకమైనటువంటి రీతిగా దేవుడు సూచిస్తూ, ఓకే, బబులోన్ అంటే అప్పుడు జరిగిందే కాదు, తర్వాత మరి అంతకు ముందు జరిగింది ఏది అషూర్ ద్వారా, దాని తర్వాత జరిగింది ఏంటి రోమా ద్వారా, తర్వాత ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా, దేవుని స్వార్థకు వ్యతిరేకంగా, యేసు ప్రభువుకి వ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రెండవ రాకడ వరకు ఈ బబులోను తటస్థపడుతూనే ఉంటుంది. ఈ బబులోను ఆ విధంగా మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. బబులోను కూలిపోయాను, చిట్ట కూలిపోద్ది. ఆ యొక్క విజను ఎవరైతే హింసింపబడుతున్నటువంటి సంఘస్థులు ఉంటున్నారో, బిలీవర్స్ ఉంటున్నారో వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఏంటి, చివరిలో బబులోను కూలిపోద్ది. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఆయుధాలు అవి కూలిపోతాయి. ఓకే, 9వ వచనం అక్కడ మహోద్రేకం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు, అది కూడా అదే, ఆ క్రూర మృగం అన్నా ఆ బబిలోన్ అన్నా ఒకే కేటగిరీ. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు దాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలవరపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఇక్కడ బబిలోను ఏం చేసిందంటే మద్యాన్ని తాగించాడు. వేరే దేశాలని వాళ్ళు మత్తు మందు తాగినట్టుగా తాగించాడు అన్నమాట. ఇప్పుడు దేవుని యొక్క మద్యమును తాగాల్సి, అంటే టిట్ ఫర్ టాట్ లాగా, నువ్వు తాగించావు కదా ఇప్పుడు నువ్వే తాగు అన్నట్లుగా. దేవుని యొక్క ఉగ్రత ఏంటి, కల్తీ లేని ఉగ్రత. అంటే వైన్ని ఏ విధంగా
కట్ చేస్తారో, అంటే ఒక పాలు కాన్సన్ట్రేటెడ్ వైన్ 10 పాళ్ళు నీళ్లు కలుపుతారు. అప్పుడే ఆ వైన్ తాగటానికి వీలవుతుంది. వైన్ అంటే ఆ దినాల్లో అది వాళ్ళ డ్రింక్. మనం సాఫ్ట్ డ్రింక్ ఎట్లా తీసుకుంటాం, అది కూడా ఆ విధంగా తీసుకుంటారు. అంటే మత్తును కల్పించేటువంటి అంత ఆల్కహాల్ ఉన్నది కాదన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే దేవుని ఉగ్రత ఏ ఏ విధంగా పోల్చబడిందంటే కల్తీ లేని వైన్ తాగలేరు ఎవరు. కల్తీ లేని దేవుని ఉగ్రత అని అర్థం అన్నమాట. కల్తీ లేని దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నికందముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూరముగునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రి మగాళ్ళు నెమ్మది లేని వారై ఉందరు. చాలు. కాబట్టి ఇది అంటే ఈ నరకాన్ని ప్రకటన గ్రంథం ఏ విధంగా వివరిస్తుంది, అది అంటే వివరించలేని దాన్ని వివరిస్తుంది. అంటే ఇంతకంటే తీవ్రంగా ఉంటుంది అన్నమాట. మనం అర్థం చేసుకునేటట్లు ప్రకటన గ్రంథం వివరిస్తుంది. అదే రీతిగా పరలోకాన్ని కూడాను ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వాళ్ళు దేవునితో సదా ఉంటారన్నమాట. అది కూడా ఊహించలేనటువంటిది. మనం ఊహించగలిగేటువంటి రీతిగా ఓకే వజ్ర వైడూర్యాలతో ప్రెషస్ స్టోన్స్తో మరి బంగారం వీధులు ఓకే అంతవరకు మనకు అర్థమయ్యేది. కాబట్టి ఆ విధంగా ఆ భాష తీరులో వివరించలేనటువంటి దానిని దేవుడు మనకి మాటల ద్వారా యోహాను ద్వారా వివరిస్తుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి. అది చిట్ట చివరకు దేవుని యొక్క ఉగ్రత నరకంలో ఆ విధంగా వ్యక్తమవుతుంది. ఇది ఏ మనిషి కూడా చెప్పలేడండి. ఎందుకంటే ఒక మనుషుల్ని మనం ప్రేమిస్తే ఇవి కఠినంగా చెప్పేటువంటి మాటలు కాదు, కన్నీటితో చెప్పేటువంటిది. యేసు ప్రభు కూడా కన్నీళ్లు కార్చాడు. యెరూషలేము దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఏడ్చాడు. ఎందుకంటే వాళ్ళు నరకానికి పాత్రలు అవుతున్నారని. ఆయన ఒక కోడి పెట్ట తన పిల్లల్ని ఏ విధంగా కాయాలని ఆశించిందో ఆ విధంగా యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, యెరూషలేము ప్రజల్ని వాళ్ళ దగ్గరకు చేర్చుకోవాలని ఆశించాడు ఆ ప్రేమతో. కానీ వాళ్ళు విననల్లక ఉన్నారు. ఆయన వినలేదు. ఆయన సిలువ వేసి చంపారు. అప్పుడు ఆయన విలపిస్తూ చెప్పినటువంటి ఆ యొక్క మాటలు, అయ్యో అయ్యో యెరూషలేమా అయ్యో అయ్యో అని 6 సార్లు మత్తయి సువార్త 23లో మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి నరకం గురించి ఎవరికి కూడాను దేవునికి ఇష్టం లేదు, యేసు ప్రభువుకి ఇష్టం లేదు, సువార్త చెప్పేటువంటి వాళ్ళకి ఇష్టం లేదు, ప్రవక్తలకు ఇష్టం లేదు, మనకు కూడా ఇష్టం లేదు. కాబట్టి ఇది కఠినంగా అరే నువ్వు నరకానికి వెళ్తున్నావురా అని కఠినంగా చెప్పేటువంటి మాటలు కాదు. ఏడుస్తూ విలపిస్తూ అయ్యో అలాంటి ప్రమాదానికి దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతాం, పశ్చాత్తాపపడండి, యేసు ప్రభు యొక్క ఆ యొక్క షెల్టర్లోకి రండి అని మనం ప్రాధేయపడి బ్రతిమిలాడి ఓకే మరి సువార్త చెబుతాం. దేవుని యొక్క ఇప్పుడు నరకం లేకుండా పరలోకం లేదు. రక్షణ అనేది ఏంటి? నరకం నుండి రక్షణ, దేవుని ఉగ్రత నుండి రక్షణ. ఓకే రోమా 5:9 చదువుకుందాం. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తం వలన, యేసుక్రీస్తు రక్తం వలన ఇప్పుడు
ఇప్పుడు ఈ ఈ హిస్టరీలో అక్కడ పౌలు కాలంలో అప్పుడు చేశారు. అప్పటి నుండి ప్రతి తరంలో వాళ్ళు కూడాను యేసుప్రభు వలన యేసుప్రభు రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడుతూనే ఉన్నారు. సెకండ్ కమింగ్ వరకు తీర్చబడుతూనే ఉంటారు. ఇంకా ఏంటి అంటే మరింత నిశ్చయముగా ఇప్పుడైతే మనం నీతివంతులుగా తీర్చబడ్డాం, మరీ గ్యారంటీగా ఏంటి ఆయన ద్వారా, ఆ రక్తం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఫ్యూచర్లో ఆ ఉగ్రత నుండి, ఏ ఉగ్రత? నరకంలో ఉండేటువంటి ఉగ్రత నుండి రక్షింపబడతాం. కాబట్టి రక్షణ అనేది ఏంటి? దేవుని యొక్క ఉగ్రత నుండి, నరకాన్ని నుండి మనం రక్షింపబడతాం. శిక్ష దేవుని శిక్ష, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపం, మరి నరకం లేకపోతే ఇక రక్షణ దేని నుండి? దాని నుండే రక్షణ. కాబట్టి రక్షణ అనేది శిక్ష నుండి రక్షణ అని మనం గమనించుకోవాలి. విల్ కంటిన్యూ ఫ్రమ్ ద నోట్స్. దేవుని ఉగ్రత కొంచెము భిన్నంగా ఇక్కడ రోమా 1:18 నుండి చిత్రీకరిస్తున్నది. 18FF అని అన్నాం. FF అంటే 18F అని అంటాం అనుకోండి, అంటే వర్సెస్ 18 and 19 అని అర్థం. ఎఫ్ అంటే ద ఫాలోయింగ్ వర్డ్స్, దాని తర్వాత ఉన్నటువంటి వచనం. ఎఫ్ అని అంటే 18, 19 కాదు, ఎంతవరకు అయినా సరే, 19 కావచ్చు, 20 కావచ్చు, మనం 28 వరకు చదువుకున్నాం. అంటే ఫాలోయింగ్ వర్సెస్ అని ప్లూరల్. స్పెసిఫిక్గా ఎన్ని వచనాలు చెప్పకుండా ఫాలోయింగ్ వర్సెస్ అని చెప్పడానికి ఎఫ్ఎఫ్ అని వాడతాం. ఆల్ రైట్. దేవుని ఉగ్రత కొంచెం భిన్నంగా వ్యక్తమవుతుంది. రోమా 1:18 ఫాలోయింగ్ వర్సెస్లో అది దేవుని యొక్క ఉగ్రత చిత్రీకరించబడుతుంది. దేవుని యొక్క ఉగ్రతను గూర్చి ఇచ్చట పౌలు చెప్పుచున్న దానికి మాత్రమే పరిమితమై ఉండదు. పౌలు కూడా పలు విధాలుగా దేవుని యొక్క ఉగ్రతను, కోపాన్ని వివరిస్తున్నాడు. పౌలు వివరిస్తున్నాడు వేరే విధంగా, బైబిలు ఇంకా వేరే విధాలుగా దేవుని యొక్క ఉగ్రతను చెబుతున్నాడు. కాబట్టి ఇది దేవుని యొక్క ఉగ్రతను ఇదే ఒకే విధంగా మనం అర్థం చేసుకోవట్లేదు. ఈ ఒకదానికే పరిమితమై లేదు. కానీ ఇక్కడ ఈ అంశానికి తోడ్పడే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఏంటి అది? 18వ వచనంలో ఏముంది? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఇక్కడ భక్తిహీనత మీద అని ఉంది, లేకపోతే దుర్నీతి మీద, దుర్నీతి కాదు, దుర్నీతి మీదను దుర్నీతి మీదను భక్తిహీనత మీదను అనేదానికి ఇంగ్లీష్లో ఏముంటుందంటే అగెయిన్స్ట్ ఆల్ అన్గాడ్లీనెస్, అగెయిన్స్ట్ ఆల్ అన్రైచియస్నెస్, అగెయిన్స్ట్ అని ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క కోపం దానికి వ్యతిరేకంగా, భక్తిహీనతకు, భక్తిహీనులకు వ్యతిరేకంగా దేవుని కోపం వాళ్ళ మీద పడుద్ది. కొంతమంది అంటారు దేవుని యొక్క పాపం, దేవుని యొక్క ఉగ్రత పాపం మీద పడుద్దండి, దేవుని యొక్క ప్రేమ పాపుల మీద పడుద్ది అంటారు. అది కొంచెం ప్రాబ్లమాటిక్ స్టేట్మెంట్. గాడ్ లవ్స్ ద సిన్నర్, హేట్స్ ద సిన్ అని అంటారు. అంటే దాన్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా అపార్థం చేసుకోవచ్చు దాన్ని? అరే వాడైతే మంచోడయ్యా, వాడు చేసేదే తప్పు, ఇవ్వలేకుంది,
వాడు చేసే తప్పు అంటే వాడు కూడా తప్పు చేశాడు, వాడే తప్పు చేశాడు, వాడు బాధ్యుడు చేసిన దానికి. వాడు మంచోడేను, వాడు చేసిన తప్పు అని అంటే వాడు చేసిన దానికి వాడు బాధ్యుడు కాదని చెప్తున్నాం అన్నమాట. చాలా డేంజరస్. వాడు నిరుత్తరుడు, వాడు బాధ్యుడు వాడు చేసిన దానికి. కాబట్టి పాపం అంటే ఏంటి? పాపం చేసినటువంటి వాడిని పాపమే అంటాం. కాబట్టి ఆ విధంగా అనకూడదు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నీతి నీతికి అవినీతికి వ్యతిరేకం, మరలా అన్గాడ్లీ భక్తిహీనతకు వ్యతిరేకం, దుర్నీతికి వ్యతిరేకమే కాదు, భక్తిహీనులకు వ్యతిరేకం, దుర్నీతి చేసేటువంటి వారి మీద కూడా దానికి కూడా వ్యతిరేకం అని దాని అర్థం. ఓకే. అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. అంతేకాదు ఆయన ఉగ్రత వారు చేస్తున్న అట్టి పాపములలోనే ఆయన ఉగ్రత వ్యక్తమవుతున్నది. ఇంకెందా చెప్పుకున్నాం మనం. అనగా వారి ఇష్టప్రకారం చేయుటకు దేవుడు వారిని వాటికి అప్పగించను. ఓకే, అది చేయమని అప్పగించాడు. అంటే పాపం చేయకుండా ఉండటానికి దేవుడు అడ్డుపరుస్తున్నాడు అన్నమాట. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. పాపం చేయకుండా ఉండటానికి దేవుడు అనేక విధాలుగా అడ్డుపరుస్తాడు. శిక్షను బట్టి మనం పాపంలో పడకుండా చేస్తాడన్నమాట. వేరే విధంగా చెప్పినట్లయితే వారిని సరిదిద్దుటకు బదులు దేవుడు వారిని సరిదిద్దుటకు బదులు లేక వారి దుష్టత్వాన్ని అడ్డగించుటకు బదులు దేవుడు ఏం చేస్తున్నాడు? వదిలిపెట్టేసేస్తున్నాడు. తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. చూడండి, వదిలిపెట్టాడు అని అంటే అప్పగించిన దాంతో సమానం. భ్రష్ట మనస్సుకు వాళ్ళ ప్రవర్తనే కాదు, మైండ్ కూడా పాడైపోయింది. కాబట్టి 24లో అప్పగించాడు, 26లో దేనికి అప్పగించాడు, 28లో దేనికి అప్పగించాడు మనం చూస్తాం. భ్రష్ట మనస్సుకు, మరలా తుచ్చమైన అభిలాషలకు. దీని ఫలితం ఏంటి? ఇక సమస్తమైనటువంటి దుర్నీతి. ఇక లోకం అంతా పాపంతో నిండిపోద్ది. లోభం చేత, ఈర్ష్యతో ఇక ఇక అన్నీ కలుపుకోవాలి. ఆ రోమా 1వ అధ్యాయం అంతా కూడాను, ఈ మిగిలిన భాగం అంతా కూడాను ఆ యొక్క పాపం ఏంటి, దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తే, తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తే ఇక మిగిలేదేంటి? పాపమే పాపమే పాపమే. అంటే ఇక నరకానికి టేస్ట్ అన్నమాట. ఇక రుచి చూసేటటువంటి రీతిగా మనుషులు ప్రవర్తిస్తారు. చాలా సీరియస్ కదండి, చాలా దుఃఖ చేటు అన్నమాట. దీనిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటకు మరి కొంచెం దీనిపై మనం మనసు పెట్టాలి. ఏంటి దీనివలన ఏంటి మనకి ఏ విధంగా మనకు వర్తిస్తుంది ఈ విషయం అంటే, స్వల్ప దృష్టితో కొన్నిసార్లు అంటే సంకుచిత భావంతో మనం కొన్నిసార్లు చెప్తాం. పాత నిబంధనలోని వాక్య భాగములు దీని గురించి తక్కువగా చెప్పట్లేదు. ఓకే, అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాక్య భాగాలని మనం సంకుచిత బుద్ధితో ఏం చెబుతామంటే, దేవుడు మన ప్రజలను తక్షణమే ఇన్స్టెంట్గా శిక్షించాడయ్యా, ఆయన అకస్మాత్తుగా చేశాడయ్యా అని దేవుణ్ణి తిడతాం మనం. ఎందుకంటే దేవుడు ఆ విధంగా శిక్షించాడేంటి అని.
అయితే దేవుడు ఆ విధంగా శిక్షించకపోతే ఏంటి? దేవుడు దీనికి ప్రత్యామ్నాయంగా దానికి బదులుగా శిక్షించకుండా ఏం చేయాలి? స్పష్టంగా ఒక మాటలో చెప్తే, అకస్మాత్తుగా దేవుడు శిక్షిస్తున్నాడని మనం తలంచకూడదు. ఇంకా వేరుగా ఇంకేం చెప్పొచ్చు? నైతికంగా నిస్సాక్షి నిస్సాక్షిగమైన అంటే మోరల్లీ న్యూట్రల్ పీపుల్ అయితే, అంటే దేవుడు శిక్షించాడు, అయ్యయ్యో పాపం మంచి వాళ్ళని దేవుడు శిక్షించాడేంటయ్యా, దేవుడు లేడయ్యా, దేవుడు ఉంటే మంచి వాళ్ళని ఎందుకు శిక్షిస్తాడు, వాళ్ళు మంచివాళ్ళు అని అంటారు. లేకపోతే వాళ్ళు న్యూట్రల్ పీపుల్, అంటే మంచి లేదు చెడు లేదు అని మానవాళి గురించి మనం ఆ విధంగా ఆలోచిస్తే, ఓకే, దేవుడు శిక్షిస్తూ వారిని సరిదిద్దుతున్నాడు, ఆయన కరెక్ట్ చేస్తున్నాడులే అని అనుకోవచ్చు. లేక ఎప్పుడూ శిక్షించినా, ఎంత తీవ్రంగా శిక్షించినా పర్వాలేదులే, ఎందుకంటే వాళ్ళని కరెక్ట్ చేస్తాడు అని అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? మనుషులు ఇన్నోసెంట్ కాదు, మనుషులు న్యూట్రల్ కాదు. ఏంటి మనుషులు? వాళ్ళు బైబిల్ నొక్కి చెప్తున్నది ఏంటి అంటే, మానవ పతనానంతరం, అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో పతనమయ్యాడు కదా, ఇక అప్పటి నుండి మానవులు ఏమైంది? పాపులుగా అయ్యారు. ఏ విధంగా పాపులు? స్వభావ సిద్ధంగా వాళ్ళ స్వభావమే మారిపోయింది. అంతేకాదు, నిరంతరము ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పాపం చేస్తున్నారు, దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు అన్నమాట. అంతేగాని పీపుల్ ఆర్ నాట్ ఇన్నోసెంట్, పీపుల్ ఆర్ నాట్ న్యూట్రల్. వాళ్ళు పాపులు, వాళ్ళు దుష్టత్వం చేస్తారు, దేవునికి తిరుగుబాటు చేస్తారు, ఉద్దేశపూర్వకంగా చేస్తారు, వాళ్ళ స్వభావమే పాపం అని బైబిల్ నొక్కి చెప్తుంది అన్నమాట. కాబట్టి దేవుడు శిక్షిస్తున్నాడు. ఓకే, అది ఏదో మామూలుగా కరెక్ట్ చేయటమే కాదు, శిక్ష. ఓకే, ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మనము శిక్షించబడుతున్నప్పుడు దేవుని శిక్ష తీవ్రంగా ఉన్నదని కొన్నిసార్లు ఫిర్యాదు చేస్తాం. ఇంత కఠినంగా ఏంటండి, అంతమంది చనిపోవడం ఏంటండి, ఇంత యాక్సిడెంట్ ఏంటండి అని మనం ఫిర్యాదు చేస్తాం. దేవుని శిక్ష చాలా తీవ్రంగా ఉందని. శిక్షించబడని ఎడల ఏమవుతుంది? సమాజ పునాదులకే ప్రమాదము కలిగేటట్లు కామకార్యాలలో మనుషులు దిగజారిపోతారు. అది ఇక ఎంతవరకు అంటే, ఇక ఈ సమాజంలో ఇక మంచి అనేది ఉండదు. ఒకళ్ళనొకళ్ళు చంపు చేస్తారు, ఒకళ్ళనొకళ్ళు పీక్కు చేస్తారు, ఒకళ్ళనొకళ్ళు చంపు, ఇక ఏమి లేదు. ఇక కుట్ర, మోసం, చంపటాలు ఆ విధంగా జరుగుద్ది అన్నమాట. దేవుడు శిక్షించకపోతే ఆ విధంగా జరుగుద్ది. అప్పుడు దేవుడు శిక్షించినప్పుడు కృపచూపుమని దేవుడు శిక్షించినప్పుడు ఏమంటాం? తీవ్రంగా శిక్షిస్తే అప్పుడు ఏమంటాం? దేవా కృప చూపించమని దేవునికి మొరపెట్టుకుంటాం. అది మంచిది కదా. దేవుడు శిక్షిస్తే దేవుని శిక్షను బట్టి మనం దేవుని వైపుకి తిరుగుతాం. అది మంచిదే, అది మేలుకరంగా ఉంటుంది. ఓకే, కానీ మనమంతా లోతైన అగాధంలోనికి దిగజారకుండా అడ్డుపడిన దేవుని కృప అని కనీసం గుర్తిస్తాం. శిక్షించకపోతే ఏమవుతుంది? లోతైన అగాధంలోకి దిగజారిపోతాం మనం. కాబట్టి అయ్యా దేవుడే నన్ను శిక్షించి ఆ నరకానికి వెళ్లకుండా అగాధంలో
మోసపోకుండా దేవుడు నన్ను అడ్డుపడ్డాడండి అని మనం కనీసం గుర్తిస్తాం. పాశ్చాత్య సంస్కృతి అంటే ఈయన వెస్ట్రన్ సంస్కృతి, వెస్ట్రన్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి దాన్ని, ఆయన వెస్టర్నర్ కాబట్టి వెస్ట్రన్ సంస్కృతి యొక్క ఆకృతిని, ఆ పోకడలను ఆయన గురించి ఆయన క్రిటిసైజ్ చేసుకుంటున్నాడు. మరి మన సంగతి ఏ దేశంలో అయినా సరే ప్రతి సంస్కృతిలో కూడాను మరి ఆ పాపంతో, పాప పోకడలో మనం ఉన్నట్టుగా మనం గ్రహిస్తాం. ఆ విధంగా గ్రహించినప్పుడు దేవుని ఉగ్రతను మనము ఇప్పుడే అనుభవిస్తున్నట్లుగా అనిపించదా? ఆ విధంగా పాపంలోనే దేవుని ఉగ్రత అని మనకి అనిపిస్తుంది. అయ్యా నరకాన్ని అనుభవిస్తున్నాం, దేవుని యొక్క ఉగ్రతను అనిపిస్తుంది. ఇప్పుడు కీర్తనలు 90లో కూడాను మరి మోషే రాసినటువంటి ఆ కీర్తనలో చదివితే మనం ఏమనుకుంటాం, ఈ ఈ మనం భూమి మీద జీవించేటువంటి జీవితకాలం దేవుని కృపను బట్టి అని అనుకుంటాం. కానీ కీర్తన 90లో ఏముంటుందనంటే దేవుని ఉగ్రత క్రింద మనం జీవిస్తున్నాం అని అంటాం. ఎందుకంటే మన యొక్క పాప జీవితం ఆ విధంగా ఉంటుంది. ప్రభువా మమ్మల్ని కరుణించు అని ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు దీనికి అంతా ఏంటి అని అంటే దేవుని యొక్క మన పాపంలోనే మనుషుల పాపం ఎంతవరకు అంటే దేవుని యొక్క ఉగ్రతను బట్టి మన పాపం చేయటానికి వదిలిపెడతాడు. అది ఆ కోణంని మనం ఇక్కడ రోమా 1:18 నుండి 28లో మనం ఆ విషయాన్ని చూడగలుగుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and forevermore. Amen. God bless you.